కౌన్సిలింగ్లో కనిపించని వైనం ఉన్నాయంటున్న అధికారులు, ఆప్షన్ల జాబితాలు లేవంటున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో గందరగోళం. ప్రభుత్వం మారినా కొందరు అధికారులు తీరు మారలేదు. ఫలితంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో గందరగోళం కొనసాగుతుంది. సోమవారం అర్ధరాత్రి ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంగా ఆప్షన్ల ఎంపికలో కొత్త సమస్య మొదలైంది. నిబంధనల ప్రకారం ప్రైవేటు యూనివర్సిటీలు 35% కన్వీనర్ కోటా కింద ఇవ్వాలి. గత 2 ఏళ్లుగా ఎస్ఆర్ఎం, విఐటి, అపోలో లాంటి యూనివర్సిటీలు ఈ కోటా కిందకి సీట్లు కేటాయిస్తున్నాయి. ఆ యూనివర్సిటీలో సీట్లు పొందిన విద్యార్థులు ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటివరకు 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు గతంలో ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ ఫీజులు ఖరారు చేసింది. కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారిన 3 కాలేజీలకు యూనివర్సిటీ స్థాయి ఫీజులు ఖరారు చేయలేదు. దీంతో కొత్త యూనివర్సిటీలు వెబ్ కౌన్సిలింగ్లో కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికే ఫీజులు ఖరారు చేసిన 6 యూనివర్సిటీలు కూడా ఆప్షన్లు పెట్టుకునే జాబితా లేరు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అధికారుల మీద తోసేసి ఆంధ్రజ్యోతి కవర్ చేస్తుంది, కానీ ఆ యూనివర్సిటీలు ఆడుతున్న నాటకం. ఇప్పుడు కౌన్సిలింగ్లో లేకపోతే కనుక ఇందులో ప్రభుత్వ సహకారం ఏంటో తేలాలి. ప్రభుత్వం దీని మీద సీరియస్గా స్పందించాల్సి ఉంది. దీన్ని చాలా నార్మల్ వార్త కింద రాస్తున్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి ప్రభుత్వపు ఫీజుతో యూనివర్సిటీలో చేరనీయకుండా ఆ యూనివర్సిటీలు ఆడుతున్నటువంటి నాటకం. ఇది పక్కా గేమ్ ప్లాన్, పక్కా కరప్షన్ అనమాట. ఆ తర్వాత కౌన్సిలింగ్ కథ అయిపోయిన తర్వాత చివరిలో తీసుకొచ్చేసి వాటన్నిటి యూనివర్సిటీని భర్తీ చేసుకుంటే ఇప్పుడు 30,000 రూపాయల ఫీజు, 40,000 రూపాయల ఫీజు రేపు పొద్దున్న 1,00,000-1,50,000కో 2,00,000కో అమ్ముకుంటారనమాట. అసలు గేమ్ అది. కరప్షన్ అని తెలుసు, జ్యోతికి తెలియనంత అమాయకత్వం ఏం కాదు. కాబట్టి అట్లా రాయడానికి కాస్త మొహమాట పడుతోంది ప్రస్తుతం. అసలు విషయం అది. ఇది దానిపై